గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. ఎందుకు ఈ యొక్క శుభ శుక్రవారము శుభము తెలుపుతుంది? ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా నువ్వు చివరి వరకు వింటే నీకు అర్థమవుతుంది ప్రియ నేస్తమా. అందరికీ తెలిసిన రీతిగానే గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు మన ఒక పాపాల కొరకు శిలువపై చనిపోయి 3వ దినమున తిరిగి లేవడం. కానీ నీకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఒక ప్రత్యేకంగా మారాలంటే ఎట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభు మరణపు ముళ్ళుని విరిచాడో నువ్వు కూడా నీ యొక్క సమస్యలని యేసులో సమాధి చేస్తే నీకు కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఒక ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడేగా మారుతుంది ప్రియ నేస్తమా. నువ్వు ఎటువంటి సమస్యల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా మన యేసయ్య నిన్ను దాటించాలని ఆశపడుతున్నాడు. అది పాపముతో సమస్య కావచ్చు, శాపముతో సమస్య కావచ్చు, అనారోగ్యం అనే సమస్య కావచ్చు, గర్భఫలము లేని సమస్య కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ఇవన్నిటి కూడా నువ్వు జయించాలంటే ఎట్టి రీతిగా యేసుక్రీస్తు మరణపు ముళ్ళుని విరిచాడో నువ్వు కూడా యేసుతో కూడి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఆ ఒక్క సమస్యలను విరవడానికి సిద్ధపడదాం. మనందరికీ తెలిసిన రీతిగానే ఎట్టి రీతిగా ఒక గింజ భూమిలో పాత పెట్టబడుతుందో తిరిగి కొన్ని రోజుల తర్వాత అది చిగురింపబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే ప్రియ నేస్తమా, విశ్వాసంతో ఎప్పుడైతే ఆ గింజని మనం భూమిలో పాత పెడతామో కొన్ని రోజుల తర్వాత ఒక నూతనమైన జీవితము ఆ ఒక్క గింజలో మొదలవుతుంది. ఇటువంటి సమస్యల గుండా నువ్వు ప్రయాణిస్తే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నువ్వు కూడా క్రీస్తులో ఈ సమస్యలని నువ్వు సమాధి చేస్తే నీకు గొప్ప అద్భుతము జరుగుతుంది. ఈ రకంగా ఎప్పుడైతే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నీ యొక్క సమస్యలన్నీ ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నిటినీ కూడా యేసులో నువ్వు సమాధి చేస్తే నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప కార్యము చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే మనము 2 కొరింథీ 5:17 గమనిస్తామో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. చూసావా ప్రియ నేస్తమా, ఎప్పుడైతే యేసుక్రీస్తులో నీ యొక్క సమస్యలు ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నిటి కూడా నువ్వు సమాధి చేసిన వెంటనే పాతవన్నీ కూడా గతించిపోతాయి. మరి ఒక గుడ్ ఫ్రైడే రోజు నీకున్న ప్రతి ఒక్క సమస్యలు ఏదైతే నిన్ను చింతిస్తున్నాయో అవన్నిటి కూడా మనం సమాధి చేసి ఒక నూతన సృష్టిగా, ఒక నూతనమైన వ్యక్తిగా మారి ప్రభు కొరకు మనం జీవిస్తాం. తద్వారా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఒక ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడేగా మారుటకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్.